ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మేము ముందున్నాను. చూసారు కదా, మార్నింగే పూల మొక్కలు నీళ్లు పోయడం అదంతా పని అయిపోయింది. కిందికి వచ్చిన తర్వాత నేను టీ పెట్టుకున్నాను. ఈరోజు ఇడ్లీ వేస్తున్నాను అనమాట. దానికోసం చట్నీ ప్రిపరేషన్ కూడా చేయాలి. ఇక్కడ కరివేపాకు చూసారా, చాలా కడిగి పెట్టాను. దేనికంటే కారం చేద్దామని. కరివేపాకు కారం చేసుకుంటే ఇడ్లీలోకి దోశల్లోకి బాగుంటుంది కదా, అందుకని. అలానే ఇక్కడ దొండకాయలు కూడా కడిగి ఉంచేసాను. నెక్స్ట్ ఇదిగోండి, ఈరోజు నేను ఈ కప్లో టీ తాగుతున్నాను. రోజుకు ఒక కప్ అయితే బాగుంటుంది కదా. కప్ కలెక్షన్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఈ కప్స్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చట్నీ చేస్తున్నాను. ఈ చట్నీ కోసం నేను అన్ని ఈరోజు పండుగా ఉన్న మిరపకాయలు తీసుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎర్రెర్రగా ఉంటే చట్నీ కూడా చూడడానికి బాగుంటుంది, అలానే తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరపకాయలే కాదు, పండు మిరపకాయలతో కూడా టేస్ట్ కొంచెం మార్పు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు వేసాను, అలానే కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఎవరైనా ఈ చట్నీ ట్రై చేయని వాళ్ళైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇదే చట్నీ చేసుకొని తినాలనిపిస్తుంది మీకు. ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది, దోశల్లోకి కూడా బాగుంటుంది, కానీ ఇడ్లీలోకి అయితే స్పెషల్గా ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను కొత్తిమీరను పుదీనాను కూడా మళ్ళీ నేను కొంచెం వేయించుకుంటున్నాను. పుదీనా కూడా మంచిగా వేగాలి. చాలామంది అయితే పుదీనా పచ్చిగా వేస్తారు, అదొక ఫ్లేవర్ ఉంటుంది. వేయించితే ఇంకా బాగుంటుంది. ఇది కొంచెం వేగిన తర్వాత ఇక్కడ మనం కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ఈ లోపుగా నేను టమాటోలు కూడా ఒక 2 తీసుకున్నాను. చింతపండుకు బదులు ఇక్కడ నేను టమాటోలు వాడుతున్నాను. టమాటోలు లేని అంటే ఇష్టం ఉండని వాళ్ళైతే చింతపండు వేసుకోవచ్చు కొంచెం. చూసారు కదా, అదే బౌల్లో నేను కొంచెం టమాటాలు కూడా వేసేసుకున్నాను. అందుకే కొద్దిగా నూనె ఎక్కువ వేసుకున్నాను స్టార్టింగ్లో. మీరు వేసేటప్పుడే కొంచెం టమాటాలకు కూడా కొద్దిగా నూనె వేసుకోవాలి, లేదంటే టమాటాలు పచ్చి పచ్చిగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ నేను 1 కప్పు వేయించిన పల్లీలు తీసుకున్నాను. అలానే దీంట్లో మనం ఇక్కడ చూసారు కదా, ఈ టమాటాలు ఇవి కొంచెం మగ్గితే చాలు, బాగా మగ్గాల్సిన అవసరం ఉండదు. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవడమే అనమాట. ఇంకా దాంట్లో వేయాల్సినవి ఏమీ లేవు. నెక్స్ట్ ఇక్కడ నేను పుట్నాలు తీసుకుంటున్నాను, 1/2 కప్పు. ఇవి 1/2 కప్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే పుట్నాలు ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది, అందుకని నేను పుట్నాలు తక్కువ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను జీలకర్ర తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్, అది పచ్చిదే వేశాను. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్. మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసాము, వెల్లుల్లిపాయలు వేసాము, నెక్స్ట్ టమాటాలు కానీ చింతపండు కానీ వేసుకుంటాము. అంతే, ఇక మనం మిక్సీలో పట్టేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చట్నీ ఈ విధంగా ఉంది. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కొంచెం, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ నేను ఆల్రెడీ తాలింపు వేసి ఉంచుకున్నాను. ఇక తాలింపును కూడా ఏం చూపిస్తాను, మరీ మీకు బోర్ కొడుతుందని చూపించలేదు. తాలింపును కూడా మనం ఇందులో వేసేసుకుంటే ఎమ్మీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది. Deep in the shadows, I know it's hard to put one foot in front of the other. So far as the echo, where do we start? You can learn to discover a million stars. Here in the shadows, I know you're scared. Take my hand together, we'll make a stand. We've got to fight to find a way. Dare to fall to find out what to say. No more hate. Just admit that you're just a ఇక ఆఫ్టర్నూన్ కల్లా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయండి. ఈరోజు చాలా పర్ఫెక్ట్గా మొత్తం పనులన్నీ చేసేసుకున్నాను. ఇక తన్మయ్ చూసారా, కాసేపు ఏదో డ్రాయింగ్ అది వేసుకుంటా ఉంది. ఈలోపు ఇల్లంతా కూడా ఎక్కడదక్కడ సర్దినట్టు కనిపిస్తూ ఉంది. ఆ కుషన్ మీద చూసారా, ఈరోజు కవర్ మార్చాను. ఓన్లీ మ్యాట్ లాంటిది కొత్తదనమాట, అది వేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఈవినింగ్ మధ్యాహ్నం ఇక వ్లాగ్ ఏం చేయలేదు. ఇక ఏముందండి, ఇక లంచ్ తర్వాత పిల్లలు టీవీ చూస్తూ అట్లా టైంపాస్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక స్నాక్ని చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, పొటాటోస్ తీసుకున్నాను. అలానే ఒక 2 క్యారెట్లు తీసుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే ఉడికిపోతాయి కదా. దీంతో నేను ఒక స్నాక్ అని చెప్పాను కదా, ఇది మనం మిగిలిపోయిన అన్నంతో, అంటే నైట్ మిగిలిపోయిన అన్నమైనా కావచ్చు, ఒక్కొక్కసారి మనం లంచ్ చేసిన తర్వాత కొంచెం అన్నం మిగిలిపోతుంది కదా, అందుకని నేను ఒక స్నాక్ని రెడీ చేస్తున్నాను ఈరోజు ఈవినింగ్. ఇందులో నేను ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా చాప్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు చాలా సన్నగా ఉంటే బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా ఈవినింగ్ టైం మనం టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు, మనం లంచ్కి చేసిన అన్నం ఏదైనా మిగిలితే ఈ విధంగా చేసుకోవచ్చు. లేదా మిగిలిపోయిన అన్నం, అంటే తెల్లారి మిగిలిపోయిన అన్నం తాలింపు అన్నమే కాకుండా ఇలా కూడా స్నాక్ లాగా తయారు చేసుకొని చూడండి,
చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ నేను అన్నం అంతా తీసి ఇట్లా పక్కన పెట్టుంచాను. దీనిలో కొద్దిగా పార్ట్ని మాత్రం చేస్తున్నాను, ఎందుకంటే ఇది కొంచెం అన్నంతోనే చాలా అవుతాయి అన్నమాట. అందుకని ఇక్కడ నేను కొద్దిగా అన్నం వేసుకుంటున్నాను. ఈ అన్నాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి, లేదా మీరు మ్యాషర్ ఉంటుంది కదా దాంతోనైనా మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు. లేదంటే మీరు చేత్తో గినక గట్టిగా కలిపితే అంత మెత్తగా అవ్వదండి, ఎందుకంటే నేను రైస్ కుక్కర్లో వండాను కదా కొంచెం పలుగ్గానే ఉంటదనమాట. మా అన్నం మరీ మెత్తగా ఇష్టం ఉండదు మాకు. నెక్స్ట్ ఆ అన్నంలో నేను ఇప్పుడు ఒక బంగాళాదుంప, అలానే ఒకటి క్యారెట్ వేసాను. నెక్స్ట్ కొంచెం జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇందులో కొంచెం కారము, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు కానీ లేదంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ వేసుకోండి మీకు నచ్చినట్టు. అలానే కొద్దిగా పావు బాజీ మసాలా కానీ కొంచెం గరం మసాలా ఉంటే అదైనా వేసుకోవచ్చు. కొత్తిమీర మీ దగ్గర ఏవి ఉంటే అవి వెజిటబుల్స్ అవ్వచ్చు, ఇంకేమన్నా అవ్వచ్చు, ఇంగ్రీడియంట్స్ ఏవి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను బంగాళదుంపలు క్యారెట్ తీసుకున్నాను కదా, మీ దగ్గర బంగాళదుంప క్యారెట్ లేకపోతే ఎప్పుడన్నా మనం కర్రీ చేసుకున్నప్పుడు మిగిలిపోతుంది కదా, అంటే బంగాళదుంప కూర కానీ అలాంటివి మిగిలినప్పుడు కొంచెం వేడి వేడి అన్నంలోనైనా సరే ఈ విధంగా ఆ కర్రీస్ని మిక్స్ చేసుకొని ఈ స్నాక్ అనేది రెడీ చేసుకోవచ్చు. కొద్దిగా చాట్ మసాలా వేస్తున్నాను, అలానే ఇందులో కొంచెం బ్రెడ్ క్రమ్స్ వేసుకున్నాను. లేదు అంటే మీరు కొంచెం ఓట్స్ పొడి అయినా సరే వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కలిపిన తర్వాత ఇలా ఉంటుంది. తన్మయ చూసారా నేనేం చేస్తున్నానా అన్న ఎగ్జైట్మెంట్తో వచ్చి ఇక్కడ చూడండి ఒక డ్యాన్స్ వేస్తూ ఉంది. ఇక తనకి ఏదన్నా స్నాక్ కొత్తగా రెడీ చేస్తున్నామంటే చాలు, చాలా ఇష్టం అనమాట దాన్ని వాటిని ట్రై చేయడము. స్వీట్ అయితే స్పెషల్గా చాలా ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ నేను అది మైదా పిండి తీసుకున్నాను ఒక 2 స్పూన్స్. దీనిలో కొంచెం వాటర్ పోసి పల్చగా చేసుకొని ఉంచుకోవాలి. ముందుగా మనం అన్నం అదంతా కలిపిన తర్వాత అయినా చేసుకోవచ్చు, లేదంటే స్టార్టింగ్ అయినా సరే మీరు ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇంట్లో తయారు చేసిన పన్నీర్ని కొంచెం పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవి మనం సిలిండ్రికల్ షేప్లో చేస్తామన్నమాట, ఓవెల్ షేప్లో. అందుకని నేను కొంచెం పెద్ద పీసెస్ కట్ చేశాను. ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇందాక మనం మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్ ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. అలానే పన్నీర్ ప్లేస్లో మీరు చీజ్ అయినా పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఇవేమీ లేకపోతే అన్నంలో ఉత్త మామిడికాయ చట్నీ కలిపి మీరు ఈ విధంగా పన్నీర్ని వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ మిగిలిన ప్రొసీజర్ అంతా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మామిడికాయ చట్నీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను గతంలో చేశానన్నమాట, చాలా చాలా బాగుంది. ఇక ఈరోజు ఇవన్నీ ఉన్నాయి కదా సరే పిల్లలకి హెల్తీగా ఉంటుందని ఈరోజు పొటాటోస్ ఇవన్నీ వేశాను. చూసారు కదా ఈ విధంగా మధ్యలో మనం పన్నీర్ని పెట్టాము, ఈ విధంగా దాన్ని మొత్తం కవర్ చేసాము. నెక్స్ట్ ఈ వాటర్లో డిప్ చేసి చూసారు కదా ఆ విధంగా డిప్ చేసి మళ్ళీ మనం దీంట్లో రోల్ చేయాలన్నమాట. దీనివల్ల ఏంటంటే పైనంతా క్రిస్పీగా బాగుంటుంది, లోపలంతా సాఫ్ట్గా అన్నము పన్నీరు తగులుతూ చాలా బాగుంటుంది. మీరు రుచికి తగ్గట్టుగా కారం కానీ ఉప్పు కానీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇక దీంట్లో మనం టమాటో కెచప్ కానీ లేదంటే గ్రీన్ చట్నీ కానీ ఏదైనా తినొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను ఆయిల్ మాత్రం కొంచెమే తీసుకున్నాను చూసారా, ఎందుకంటే బ్రెడ్ క్రమ్స్ అవన్నీ కూడా ఆయిల్లోకి వచ్చేసి ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది, అందుకని ఎక్కువ ఆయిల్ని యూజ్ చేయకూడదు. ఈ విధంగా మిగిలినవన్నీ కూడా చేసుకుందాము. ఇవి త్వరగా కలర్ వచ్చేస్తాయండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ బ్రెడ్ క్రమ్స్ అదంతా కూడా పైన ఉంటుంది కదా, త్వరగా కలర్ వస్తుంది. లోపలంతా కూడా మనకి ఉడికిన అన్నమే కాబట్టి మనం పెద్దగా బాయిల్ చేయాల్సిన అంటే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా సింగిల్గా వేసుకోవడం కంటే ఈ విధంగా డబుల్గా వేసుకుంటే మన ఈ పన్నీర్ రోల్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా చాలా క్రిస్పీగా ఎమ్మీగా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయకపోతే ఇప్పుడైనా సరే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో, మరిన్ని మంచి వ్లాగ్స్తో, మరిన్ని మంచి DIYస్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.